ఈ రాత్రి వేళ దేవుని సముఖమున వచ్చి కూర్చున్న మిమ్మల్ని అందరినీ ప్రభునామమున అభినందిస్తూ లోకరక్షకుడైన క్రీస్తు యేసు నామమున మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని ఎదుట కూర్చోవడం అది సామాన్యమైన సంగతి కాదు. దేవుని దృష్టి మన మీద పడుతుంది. దేవుని ప్రభావానికి మనము లోనవుతాం. కాబట్టి ఆయన సముఖమున కూర్చున్న మనం ఎంతో ధన్యులం. ఈ దినం ఈ రాత్రి వేళ ఈ కూడిక జరగాలని అప్పటికప్పుడు ఆలోచించి ఆశించి ఈ కూడిక ఏర్పాటు చేసుకున్న మీ ఆసక్తిని బట్టి ప్రభునామమున మీకు వందనాలు తెలియచేస్తూ ప్రేమతో ఆహ్వానించి ఈ బాధ్యతను అప్పగించిన దేవుని దాసుడు అలాగే స్థానిక సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఒక పని విజయవంతము కావాలి అంటే రెండు విషయాలు అర్థం కావాలి. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను. ఎక్కడికి వచ్చాను చెప్పండి? దేవుని ఎదుటికి వచ్చాను, మనుషుల దగ్గరికి కాదు. రెండవది ఎందుకోసం వచ్చామంటే ఆయన మాటలు వినడానికి వచ్చాం. ఏ పని మీద వచ్చామో ఆ పని మీద ఉంటేనే అది ధర్మం. ఒక పని మీద వచ్చి మరొక పని చేయడం మంచిది కాదు. కాబట్టి రాదగిన వారందరూ వచ్చి ఈ స్థలానికి రండి. ఎందుకంటే టవర్ కింద ఉంటే సిగ్నల్స్ బాగా అందుతాయి. టవర్కి దూరంగా ఉంటే ఒక్కోసారి వేరే సిగ్నల్స్ కూడా వస్తుంటాయి. మంచిది దేవుని వాక్యం వినేటప్పుడు అర్థం చేసుకుంటూ గ్రహించుకుంటూ వినాలి. అర్థం కానప్పుడు ఏం ప్రయోజనం ఉండదు కదా. వాక్యాన్ని గ్రహించు వారే 30 60 100 ఫలిస్తారు. గ్రహించకపోతే ఆత్మీయ పంట ఉండదు. గ్రహించాలి అంటే ఒక విషయం చెప్పి వెళ్తాను. మామూలుగా లోకంలో ఆఫర్స్ ఇస్తూ ఉంటారు వ్యాపారస్తులు ఆకర్షించడం కోసమే. మెడికల్ డిపార్ట్మెంట్లో ఆఫర్స్ ఉండవు మామూలుగా. అయితే ఒక కుర్ర డాక్టరు అప్పుడే MBBS పూర్తి చేసి ఒక చిన్న ప్రాక్టీస్ మొదలు పెట్టినాడు. కానీ పేషెంట్స్ అంతగా వచ్చేవారు కాదు. ఎందుకంటే కుర్ర డాక్టరు, అనుభవం లేదు. ఒకసారి బాగా ఆలోచన చేసి స్టాఫ్తో ఆలోచన చేసినాడు, మన హాస్పిటల్కి కూడా పేషెంట్స్ బాగా రావాలి అంటే ఏమైనా ఆఫర్స్ పెడితే ఎలా ఉంటుంది అన్నాడు. సరే ఇదేమన్నా చీరల వ్యాపారమా? ఒకటి ఉంటే ఒకటి ఉచితం అనడానికి ఏ డాక్టర్ ఇట్లా ఆఫర్స్ పెట్టలేరంటే మనమే ఎందుకు పెట్టకూడదని ఒక వారం బాగా ఆలోచన చేసి హాస్పిటల్ ముందర పెద్ద ఫ్లెక్సీ పెట్టినాడు. ఏమి ఆ ఫ్లెక్సీ అంటే, మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ట్రీట్మెంట్ ఫీజు 300 రూపాయలు, బాగా కాకపోతే 1000 రూపాయలు వాపస్ అన్నాడు. ఏమి ఆఫరు? ట్రీట్మెంట్ ఫీజు ఎంత? 300, బాగా కాకపోతే 1000 రూపాయలు వాపస్ అన్నారు. ఈ న్యూస్ అట్లా ఇట్లా వెళ్ళింది. కొంచెం పేషెంట్స్ పెరిగినారు. కానీ ఒక కుంటె కుర్రవాడు ఈ 1000 రూపాయల మీద కనబడింది. ఇంత పబ్లిక్గా చెప్తాడా? బాగా కాకపోతే, చికిత్స చేయలేకపోతే 1000 రూపాయలా అని. నమస్కారం సార్ అన్నాడు, మీ ఆఫర్ చూసి వచ్చినాను, బాగా కాకపోతే 1000 ఇస్తావా అన్నాడు. ఇస్తాననే కదప్ప పెట్టినది అన్నాడు. ఏమి నీ ప్రాబ్లం అంటే, ఈ నాలుక సరిగ్గా పనిచేయడం లేదు సార్. పుల్లగా ఉందో, తీయగా ఉందో, చేదుగా ఉందో ఏం గుర్తుపట్టడం లేదు. సప్పగా గలబడి అంటే కూర్చో బాబు అన్నాడు. 2 నిమిషాలు అట్లా చూసి నర్స్ అన్నాడు. ఏం సార్ అని. ఆ బాక్స్ నంబర్ 22 ఓపెన్ చేసి నాలుక మీద 2 సుక్కలేయమ్మా అన్నాడు. ఆమె అట్లా పోయి ఒక బాక్స్ ఏదో ఓపెన్ చేసి 2 సుక్కలు నాలుక చాపి వేసింది.
చీ ఇది కిరసనాయిలు కాదా అన్నాడు. ఓ నీ నాలుక పని చేస్తుంది, 300 ఇచ్చిపో అన్నాడు. సార్ ఇదేమంటే మరి నాలుకేం కనుక్కోలేదంటివి కదా, ఇది కిరసనాయిలని గుర్తుపట్టింది కదా, కాబట్టి 300 ఇచ్చిపోమ్మా అన్నాడు. ఇదేం కర్మరా, అనవసరంగా ఉన్న పానానికి 300 పోగొట్టుకుంటే అని. ఒక 3 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, 1000 రూపాయలు వస్తే 300 పోయినా నెట్ 700 మిగులుతుంది కదా అని మళ్ళీ వచ్చినాడు. ఏం వచ్చినావు అంటే, అదే సార్ ఆఫర్ ఉందా అన్నాడు. ఉంది బాబు అన్నాడు. ఉందంటేనే చూపించుకుంటా, లేకపోతే లేదు. ఏమి నీ ప్రాబ్లం ఏంటంటే, అదే సార్ ఈ మైండ్ సరిగ్గా పనిచేయదు కాబట్టి ఏది గుర్తుపెట్టుకోదు, మనుషులు గుర్తురారు, పేర్లు గుర్తుకురావు. అసలు ఉదయం ఏం టిఫిన్ తిన్నానంటే మర్చిపోతున్నాను, ఈ మధ్యాహ్నానికే మర్చిపోతున్నాను. ఈ మైండ్ అసలుకి ఏం గుర్తుపెట్టుకోవడం లేదంటే, సరే బాబు కూర్చో అన్నాడు. మళ్ళీ నర్స్ అన్నాడు. ఏం సార్ ఆయన, ఆ బాక్స్ నెంబర్ 22 ఓపెన్ చేసి 2 సుక్కలు ఏమో నాలుక మీద అన్నాడు. వెంటనే పోసార్ అది కిరసనాయిలు కాదా, ఆ రోజు వేయలేదా, నాకు తెలుదా అన్నాడు. ఓ మై గాడ్, నీ మెదడు తిరిగి పనిచేయడం ప్రారంభించిందమ్మా. 3 నెలల కిందట బాక్స్ నెంబర్ 22 గుర్తుంది, అది కిరసనాయిలని గుర్తుంది, కాబట్టి నీ మెదడు పనిచేస్తుంది కాబట్టి 300 ఫీజు ఇచ్చిపోమ్మా అన్నాడు. ఒరే ఏమురా ఇది, అనవసరంగా ఇటిరకపోతే 600 అన్యాయంగా పోయా అనుకున్నాడు. కసి పెరిగింది. ఒక్కసారి కొట్టినా కొంచెమన్నా మిగులుతుందని మళ్ళీ 2 నెలలు ఆగి, సార్ ఆఫర్ ఉందా అన్నాడు. ఉంది బాబు అన్నాడు. అదే ఉంటేనే చూపించుకుంటా, లేకపోతే లేదు. ఇప్పుడేమరా నీ ప్రాబ్లం అని, సైట్ ప్రాబ్లం సార్, ఎదురుకి ఎవరు ఉండరు, సైట్ కనపడరు. ఆఖరికి సైట్ పెట్టి చూసుకుంటే గీతలు కూడా కనపడటం లేదు సార్, అసలు అంత సైట్ వచ్చేసింది. ఉందా లేదా అంటే, ఉంది బాబు కూర్చో అన్నాడు. కూర్చొని తిరిగి అంతా చూసి, సారీ దీనికి నా దగ్గర మందు లేదు అన్నాడు. దొరికినారా, మరి 1000 రూపాయలు ఇవ్వాలి కదా సార్ అన్నాడు. ఇస్తా బాబు, ఆఫర్ చెప్పినాక ఇవ్వకుంటే ఎట్లా అంటే, మనసులో లెక్కలు వేసుకున్నాడు. 600 పోతే మానలేరా, 2 సార్లు పోయినాయి, 400 మిగిలే కదా అని సంతోషంతో కూర్చున్నాడు. ఈయన పర్సు తెరిచి, అప్పటి కాలంలో 1000 రూపాయల నోట్లు కూడా ఉండే. ఈయన పర్సు తెరిచి 100 రూపాయలు తీసి వారి చేతిలో పెట్టి, బాబు నీకు ఇవ్వాలన్న 1000 రూపాయలు ఇదే తీసుకోండి. వాడు, ఇది 100 కాదా, 1000 నేను కనుక్కోలేను అనుకున్నావా, 100 ఇచ్చి 1000 అంటావా అన్నాడు. ఓ వాట్ మిరకల్, నీ సైట్ నీకు మళ్ళీ వచ్చిందమ్మా, 300 ఇచ్చి పంపించాను. రే సార్ లేదు, సీటు గీతలే కనపడంటివి, 100కి ఏదో కనుక్కుంటున్నావు, 1000 నోటు కనుక్కుంటున్నావు అంటే నీ సైట్ నీకు వచ్చినట్టే కదా అన్నాడు. నీ సైట్ నీకు వచ్చింది అంటే నిజమే. అతను మనసంగా 300 ఇచ్చి ఇంకా దెబ్బకు రాకూడదు అని పోయినాడు. ఎవరికైనా గుర్తుండకపోయినా, చెప్పేది అర్థం కాకపోయినా చెప్పండి, 2 సుక్కలు వేసి కూర్చోబెడితే అన్నీ అర్థమవుతాయి. ప్రపంచమంతా మనం గ్రహిస్తాం, కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఇది మట్టి బుర్రక్క, నాకు ఏం అర్థం కాదు అంటుంటారు. ఈ రాత్రి వేళ కొద్దిసేపు దేవుని మాటలు వినడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, మన వాక్య భాగ ధ్యానం నిమిత్తమై మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మాత్రం చదువుకుందాం. నేనే చదువుతాను, శ్రద్ధగా వినండి. మొదటిసారి, తర్వాత సాయం చేస్తారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3 వచనాలు. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించాయి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. చిన్న మాట ప్రార్థన.
దయామయుడా, కరుణా సంపన్నుడా, సర్వాధికారి, సర్వోన్నతుడవు, సర్వశక్తి గల దేవుడవు, సర్వమును నిర్వహిస్తూ ఉన్న సర్వ నిర్వాహకుడవు నాయనా, ఇట్టి గొప్ప దేవుని ఎదుట మంటివారం, అల్పులము, అభాగ్యులము, మాకిచ్చిన మీ సన్నిధిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. జలాపురము గ్రామంలో మీ సన్నిధిని ప్రేమించి రాత్రివేళ మీ ఎదుటికి వచ్చి కూర్చున్న ఒక్కొక్క బిడ్డను ఎరిగిన దేవుడవు నాయనా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు. మీ పిల్లల కుటుంబాల్ని దీవించండి. ప్రతి సమస్యకు పరిష్కారం మీరేనైనా, మీరు తప్ప ఎవ్వరు దీనిని పరిష్కరించలేరు. కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నిటికీ మీరే పరిష్కారం ఇచ్చి వారి విశ్వాసాన్ని వృద్ధి పొందించండి ప్రభువా. రక్షణ వ్యక్తిగతంగా లేని వారికి రక్షించబడినట్లుగా మీరు సహాయము చేయండి. నమ్మిన ప్రజలను దీవించి బలపడి స్థిరపడినట్లుగా ఆశీర్వదించమని, మీ దైవదాసుని వారి కుటుంబాన్ని దీవించమని మరి ఒకసారి తీసుకొచ్చిన ప్రజలందరినీ బట్టి స్తుతిస్తూ, నిలవన నన్ను మరుగు చేసి మీరే మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామమున స్తోత్రము చెల్లించి ఈ మనవులను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయాన్ని అద్భుతాల అధ్యాయంగా పరిగణిస్తారు. అద్భుతాల అధ్యాయం ఎందుకంటే ఈ 1 నుండి 3 వచనాల్లో కుష్ఠరోగం బాగుపడ్డాడు. ఆ తర్వాత 5వ వచనము నుండి ఏ రోగం చెప్పండి? పక్షవాయువు గలవాడు బాగుపడ్డాడు. ఆ తర్వాత 14వ వచనములో పేతురింటిలోకి వెళ్తే అత్త ఏ దాంతో బాధపడుతుంది? జ్వరముతో బాధపడుతుంది. ఆ తర్వాత దయ్యములను పట్టిన అనేకులను 16వ వచనములో దయ్యములను వెళ్ళగొట్టిన వాడు అంటే కుష్ఠరోగిని, పక్షవాయువు గల వారిని, జ్వరముతో బాధపడే ఆ సహోదరిని, ఆ తర్వాత దయ్యములు పట్టిన వారిని మాత్రమే కాదు, మనుష్యుల వ్యాధుల మీద అధికారం కలిగిన దేవుడు మాత్రమే కాదు, కింది వచనాల్లో చూస్తే ప్రకృతి శక్తుల మీద కూడా అధికారము కలిగిన దేవుడిగా మనం చూడగలం. ఆయన గద్దించాడట. ఎవరిని గద్దించాడు? గాలిని, సముద్రము. ఎవరైనా చూశారా? గాలిని, సముద్రాన్ని గద్దించిన వ్యక్తులను చూడం. మనం మనుష్యుల్ని గద్దిస్తాం, పిల్లల్ని గద్దిస్తాం, జంతువుల్ని గద్దిస్తాం. ప్రకృతిని గద్దించడం ఎన్నడూ ఎరగం. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఆయన సృష్టికర్త. సృష్టికర్తకు మాత్రమే గద్దించే అధికారం ఉంటుంది. ఆయన గద్దింపునకు అవి లోబడ్డాయి. ఆశ్చర్యపోయినారు. సముద్రము గాలినకు లోబడుచున్నవే అన్నాడు. నిజమే. యేసు ప్రభు ఎవరో మన భారతదేశము చేసుకున్నంత అపార్థం, మన భారతదేశము అపార్థము చేసుకున్నంతగా ఈ ప్రపంచంలో ఎవరు సరిగ్గా అపార్థము చేసుకోలేదేమో. అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. యేసు ప్రభువును గురించి అవగాహన చేసుకోవడానికి ఆయన మానవుడా, దేవుడా అని అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజన్ అయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ ఈ చిన్న భాగములో యేసు ఎవరు అన్నదానికి ఒక 3 మాటలే చెప్పి ఈ రాత్రి వేళ వాక్యాన్ని మనం కొనసాగించుకుందాం. 3 ప్రాముఖ్యమైన అంశాలు. యేసు ఎవరు అన్నదానికి మనం అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి 3 సంగతులు ఈ రాత్రి వేళ
మనసు పెట్టి ఆలోచించేద్దాం. 8వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత గమనించండి. యేసయ్య కొండ మీద ఉండినవాడు కాదు, యేసయ్య కొండ నుండి దిగి వచ్చినవాడు. ఈ లోకంలో ఎక్కిరండి అని పిలిచేవారు చూడగలము, కానీ దిగి వచ్చిన దేవుడు, యేసయ్య దిగి వచ్చిన దేవుడు, కొండ మీద ఉన్నవాడు కాదు. ఎందుకంటే నిజానికి రోగులు గాని, కుంటివారు గాని, గుడ్డివారు గాని, పసిపిల్లలు గాని, బాలింతలు గాని, నడవలేని బలహీనులు గాని కొండ ఎవరు ఎక్కగలరు? కొండ మీదకి రండంటే వీరందరూ వెళ్ళలేరు, చేతగాదు, ఎక్కలేరు. పసిపిల్లలు ఎక్కలేరు, రోగులు ఎక్కలేరు, గమనించండి, బలహీనులు ఎక్కలేరు. అందుకే యేసయ్య ప్రత్యేకత, నేనే దిగి వస్తాను మీ దగ్గరికి, మీ వరకు నేనే వస్తాను. యేసయ్య అంటే ఈ రాత్రి వేళ గుర్తించండి, మన దగ్గరకు దిగి వచ్చిన దేవుడు. నిజానికి ఆయన ఎటువంటి దేవుడు అంటే, యెషయా గ్రంథం చూడండి ఒక మాట, 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ఆయన ఎవరంటే మహోన్నతుడు, పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. ఆయన ఉన్నతమైన స్థలములలో, అందరికంటే ఎత్తైన స్థలములలో, ఎత్తుగా ఉన్నవాడు, మహోన్నతమైన స్థలములలో, పరిశుద్ధమైన స్థలములలో నివసించువాడు. అందుకే సర్వోన్నతుడని పిలువబడ్డాడు. యేసయ్య భూసంబంధి గాడు. ఆయన భూసంబంధి, భూమిలో నుండి వచ్చిన వాడు కాదు సుమా. ఇంకొక మాట యోహాను సువార్త 6:38 కూడా చదువుదాం. యోహాను సువార్త 6:38. యోహాను సువార్త 6:38. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. పరలోకము నుండి దిగి వచ్చి తిని. యేసయ్య ప్రత్యేకత, దిగి వచ్చిన దేవుడు. నీ దగ్గరికి, నా దగ్గరికి, పాపములో పుట్టి పాపములో బ్రతుకుచున్న మన దగ్గరికే, మన వరకు దిగి వచ్చాడు. ఆయన మహోన్నతమైన స్థలములలో నివసిస్తూ ప్రధాన దూతలు, కెరూబులు, సెరూపులు, ఆ తర్వాత 24 పెద్దలు అందరినీ దాటుకొని అందరూ లేచి నిలబడి చూస్తూ ఉన్నారు. ఎక్కడికి దిగి వెళ్తున్నాడు యేసయ్య? ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ సర్వోన్నతమైన స్థలాన్ని వదిలిపెట్టి, ఈ మహోన్నతమైన పరిశుద్ధ స్థలాన్ని వదిలిపెట్టి ఎక్కడికి దిగి వెళ్తున్నాడు అంటే, ఆయన అందరినీ దాటుకొని పశువుల పాకలో, తొట్టిలో పడుకునేంత వరకు దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? అందరికీ అందుబాటులో ఉండడం కోసం.
ఈ దేవుడు అందరి వాడు, కొందరికి సంబంధించిన వాడు కాదు దేవుడు. దేవునికి పక్షపాతం ఉండదు. దేవునికి కులాలు మతాల సమస్య ఉండదు, ప్రాంతాల సమస్య ఉండదు, దేశము సమస్య ఉండదు. దేవుడు ఏమి చేసినా అందరి కొరకు చేస్తాడు. మానవులు నివాసం చేయటానికి భూమిని ఇచ్చాడు. కొంతమందికి దేవునికి ఏమైనా పక్షపాతం ఉంటుందా చెప్పండి? అందరికీ భూమిని ఇచ్చాడు. జీవించటానికి కావలసిన ఆక్సిజన్ పక్షపాతము లేకుండా అందరికీ దయచేస్తూ ఉన్నవాడు. ఉదయకాలము లేవగానే సూర్యుడు ఉదయిస్తాడు. ఆ వెలుగు వేడి మొత్తం ప్రజలందరికీ ఇస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరికి ఓ దేవుడు ఉండడండి. దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ అందుబాటులో ఉండేవాడు. మనమా మహోన్నతమైన స్థలానికి వెళ్ళలేని వారం, చేతగాని వారం, కుంటివారం, గుడ్డివారం, లోపం కలిగిన వారం, అపవిత్రులు పోకూడని స్థలం అది. మనం వెళ్ళలేము కాబట్టి ఆయనే దిగి వచ్చిన దేవుడు. ఆలోచన చేద్దాం. అంతఃపురములో ఉంటే అందరూ వెళ్ళలేరు. అంతఃపురము రాజులకు మాత్రమే పరిమితం. అంతఃపురములోకి వెళ్ళి యేసయ్యని ఎవరు చూడగలరు? అందుకే పశువుల తొట్టిలో ఉంటే గొర్రెల కాపరులు వెళ్ళి చూశారు, జ్ఞానులు వచ్చి చూశారు. ఎవరికైనా యేసయ్య అందుబాటులోనే ఉంటాడు. అందరికీ దగ్గరగా ఉండడం కోసమే. ఒక వ్యక్తి హాస్టల్లో పిల్లల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలనుకున్నాడు. ఎక్కడో ఉండి ఏసీ గదుల్లో ఉండి చూస్తే హాస్టల్లో ఉండే స్థితిగతులు అర్థం కావు. అందుకోసమై ఏసీ గదులు వదిలిపెట్టి ఏ ఒక్క పూట విజిట్ కోసం కాదు, నెల రోజులు ఆ పిల్లలు తిన్నది తిని, ఆ పిల్లలు పడుకున్న చోట పడుకొని, ఆ పిల్లలు కప్పుకున్న బెడ్షీట్లు కప్పుకొని, ఆ పిల్లలు చేసే స్నానపు గదిలోనే స్నానాలు చేసి హాస్టల్ యొక్క పరిస్థితులు అర్థం చేసుకున్నవాడు. అట్లాగే దేవుడు మానవుడై మానవులకు అందుబాటులోకి వచ్చాడు. అదే ఆయన గొప్పతనం. ఈ భూమి మీద 1 రోజు 2 రోజులు కాదు, నెల రోజులు కాదు, 33.5 సంవత్సరాల పాటు ఈ భూమి మీద అపాయింట్మెంట్ ఇచ్చాడు అందరికి. 33.5 సంవత్సరాలు ఆయన మానవుడిగా మానవుల మధ్యలో ఉన్నాడు. ఆలోచన చేద్దాం. మనిషి పాపం వల్ల దేవునికి దూరమైనాడు. పాపమున్న చోట దేవుడు ఉండడు. పాపమున్న చోట పరిశుద్ధుడైన దేవుడు ఉండడు. అందువల్ల దేవునికి మనకు మధ్య సంబంధం తెగిపోయింది. దేవునికి దూరం అయ్యాం, సంతోషానికి దూరం అయ్యాం, ఆరోగ్యానికి దూరం అయ్యాం, సంతృప్తికి దూరం అయ్యాం, సమృద్ధికి దూరం అయ్యాం, ఆఖరికి దేవునికే దూరం అయ్యాం. ఎక్కడ చూసినా కొరత, ఎక్కడ చూసినా రోగాలు, ఎక్కడ చూసినా ఏమి సంతోషము లేదు. సంతోషంగా ఉండాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మంచి ఇల్లు కట్టుకుంటూ ఉన్నాం, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, వాహనాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. కానీ సంతోషం కోసం ఎంత వెంపర్లాడుతూ ఉంటే సంతోషం అంత దూరంగా వెళ్ళిపోతూ ఉంది. ఎవరిని కదిలించినా కన్నీరే, కుటుంబములో కన్నీరే, దేహములో బాధలు, రోగాలు. వీటన్నిటికీ సమస్య, మూల కారణం పాపమే.
ఏ దేవుడైతే మనల్ని పుట్టించి పోషిస్తున్నాడో ఆ దేవునికి దూరం అయితే మన గతి ఏం కావాలి? అందుకే కేవలం దూరం మాత్రమే కాదు, దేవుని రాజ్యానికి కూడా దూరం చేసింది పాపం. పాపములో పుట్టి, పాపములో బ్రతికి, పాపములో చనిపోయి, పాపము లేని పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళలేరు. అదే పాతాళం పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం లోకాన్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, ఒక్కడై ఉన్న దేవుడు, సమస్తాన్ని సృజించిన సృష్టికర్త, సమస్య పరిష్కారం కొరకై మనల్ని ఎంతగా ప్రేమించాడు, మన మీద ఎంత శ్రద్ధ పెట్టాడు. మనల్ని నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అలా చేసేటట్లయితే ఎంతగా ప్రయాసపడాల్సిన పని లేదు. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని పాపము నుండి విమోచించటానికి తన అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు, మహాదేవుడు యేసు క్రీస్తును లోకానికి పంపాల్సి వచ్చింది. మనం మానవులము కాబట్టి ఆయన పరలోకా నుండి దిగి వచ్చి మానవుడిగా, ఎందుకంటే ఈ ఇద్దరిని కలపాలి, దేవుణ్ణి కలపాలి, మనుష్యుని కలపాలి అంటే మధ్యవర్తిగా వచ్చాడు. దేవుని చేయి పట్టుకోవాలంటే అందరూ పట్టుకోలేరు, దేవుడై ఉండాలి. మనుషుల చేతిని పట్టుకోవాలంటే మనిషి అయి ఉండాలి. అటువంటి వ్యక్తిత్వం కలిగిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మనుష్య కుమారుడు. మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే, ఇక్కడికి ఒక వ్యక్తి తమిళం మాత్రమే తెలిసిన వ్యక్తి వచ్చినాడు అనుకోండి, తమిళం మాట్లాడే వ్యక్తి, మనకు తెలుగు తప్ప ఏ భాష రాదు, అతనికి తమిళము తప్ప ఏ భాష రాదు. ఈ ఇద్దరితో మాట్లాడించాలంటే సాధ్యం కాదు. మనము తెలుగులో ఏం చెప్పినా ఆయనకు అర్థం కాదు, మనము ఆయన తమిళంలో ఏం చెప్పినా మనకు అర్థం కాదు. ఇటువంటి సందర్భంలో ఈ ఇద్దరిని కలపడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ట్రాన్స్లేటర్ అంటాం. ఆ ట్రాన్స్లేటర్ ఇద్దరికి సరిపోయినోడై ఉండాలి. అటు తమిళాన్ని అర్థం చేసుకోవాలి, ఇటు తెలుగును అర్థం చేసుకోవాలి. తమిళంలో మాట్లాడింది అర్థం చేసుకొని తెలుగులో చెప్పాలి, తెలుగులో మాట్లాడింది అర్థం చేసుకొని ఆయనకు తమిళంలో చెప్పాలి. ఇటువంటి వ్యక్తే సరైన మధ్యవర్తి. ఇరువురు వేరు వేరు వ్యక్తుల్ని కలపడానికి ఇరువురిని సరిపోయిన మధ్యవర్తి యేసయ్య. ఆయన దిగి వచ్చిందే అందుకోసం, దేవునితో మనల్ని దగ్గర చేయడం కోసమని. ఆయన దిగి వచ్చిన దేవుడు. మొదటిది యేసయ్య ప్రత్యేకత, కొండ మీద ఉన్న దేవుడు కాదు, కొండ దిగి వచ్చిన దేవుడు, అందరికి అందుబాటులో ఉన్న దేవుడు. ఎవరైనా ఈ దేవుడిని దర్శించవచ్చు, అందరికీ అవసరమైన చోట అందుబాటులో ఉన్నవాడు. రెండవది చూద్దాం రండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. 3వ వచనం. అందుకైన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే. ఆ మాట చూడండి. ఒక కుష్ఠరోగిని చూచి యేసయ్య అన్న మాట, నాకిష్టమే, నాకిష్టమే. బాగా వినండి. ఆ కుష్ఠరోగి యొక్క స్థితి, ఆ బాధ వేదన తీరేవిగా, ఆ కుష్ఠరోగం యొక్క మానసిక స్థితి వర్ణించటానికి వీలుగా. ఎందుకంటే ఒక ఇంట్లోనే ఉన్న ఒక చోట ఇది వాస్తవంగా జరిగింది. ఆయన కుష్ఠరోగం ఉంది, భార్య, పిల్లలు, 2 కొడుకులు, వాళ్ళకేం లేదు, చాలా చక్కగా ఉన్నారు. కొడుకు కూడా పెళ్లి చేసినారు. పెళ్ళైన 3 నెలల తర్వాత ఆమె
మీ నాయన కుష్ఠరోగం ఉంది కాబట్టి నేను కాపురం చేయనని వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన, ఇలా అయితే నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు, నేను ఎక్కడో ఉంటానులేండి, నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు పెళ్ళయిన తర్వాత కూడా నన్ను చూసి కాపురం చేయకుండా వెళ్ళిపోయింది కదా, ఆయన వెళ్ళిపోయినాడు. ఇంకా మెంటల్ కండిషన్ ఎట్లుంటుంది చూడండి, ఆ బాధ, ఆ వేదన. సొంత వాళ్ళు కూడా ఇష్టపడని ఈ సందర్భంలో నన్ను ఎవరు ఇష్టపడతారు అని యేసయ్యను ఒక మాట అడిగాడు. ప్రభువా నీకు ఇష్టమైతే అన్నాడు. ఎందుకంటే నేను ఎవరికి ఇష్టం లేదని నాకు తెలుసు, నన్ను ఎవరు ఇష్టపడరు, మా ఇంట్లో వాళ్ళే ఇష్టపడరు. డాడీ నీ వల్లనే మాకు పెళ్ళిళ్ళు కావడం లేదు, నీ కుష్ఠరోగం వల్లనే మమ్మల్ని ఎవరు రానివ్వడం లేదు, మా ఇంట్లో వాళ్ళే ఇష్టపడినప్పుడు అందుకే పర్మిషన్ అడుగుతున్నాడు, దేవా నీకు ఇష్టమైతే అన్నాడు. దానికి యేసయ్య అన్నాడు, నాకు ఇష్టమే అన్నాడు. దీన్ని బట్టి యేసయ్య ఎవరంటే ఆయన ఎట్టి స్థితిలో ఉన్నవాడినైనా ప్రేమించేవాడు అని అర్థమవుతుంది. ప్రేమించినవాడు. అట్లా కాకుండా స్నానం చేసిరా, కట్లు కట్టుకోనరా, అప్పుడు నేను ఇష్టపడతానని చెప్పినవాడుగా. ఆ కుష్ఠరోగి ఎట్లున్నాడో అట్లాగే నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మని ఆయన ముట్టుకున్నాడు. ఉన్న స్థితిలోనే ముట్టిన దేవుడు, కుష్ఠరోగిని సైతం ప్రేమించి ముట్టిన దేవుడు, ముట్టుకున్న దేవుడు. ఆయన ఎంత ప్రేమమయుడో చూడండి. ప్రేమ గలవాడు కాబట్టి ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు చీపో అన్నా, కాదు అన్నా, మాకు యేసయ్య వద్దు అన్నా, ఆయన ఎవరన్నా, మాకు ఈ దేవుడు వద్దన్నా, మాటి మాటికి నీ చెవులలో వినబడుతూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమమయుడు కాబట్టి. ఎన్నిసార్లు ద్వేషించినా, ఎన్నిసార్లు నాకు వద్దు అన్నా, అయ్యా ఎందుకు చెప్తారు మాకు మాటి మాటికి మళ్ళీ మళ్ళీ, నేను వద్దన్నాము కదా, మాకెందుకు ఈ దేవుడు అంటున్నావా, నాకు ఆయనకి ఏం సంబంధం అండి అంటే, ఇంతవరకు చెప్పాం కదా, దేవుడు అందరి వాడు. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా అందరి కొరకు చేసినవి. యేసయ్య దిగి రావడం అందరి కొరకు దిగి వచ్చాడు. యేసయ్య పుట్టుక నీ కొరకు కూడా. అలాగే యేసయ్య కలువరి శిలువలో చనిపోవడం కూడా నీ కొరకే. నీకు తెలుసో తెలియదో, యేసుకు నాకేం సంబంధమా? యేసుకు నీకు సంబంధం ఉంది. ఆయన నీ కొరకు కూడా ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు సమాధి చేయబడినవాడు, నీ కొరకు రక్తం కార్చినవాడు. నీకు తెలియకపోతే ఏం చేయలేము, కానీ మాకెందుకు ఈ సంబంధం ఎందుకు అంటే, నీకు తెలియదేమో కానీ ప్రతి ఒక్కరితో యేసయ్యకు సంబంధం ఉంది. ఎందుకంటే అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఎలా పెడతాడండి? మేము 2024లో పుట్టినాము, లేదా 2020లో పుట్టినారు, 2000 సంవత్సరంలో పుట్టినారు. ఇప్పుడు 20 సంవత్సరాలు 25 ఏళ్ళు ఉండే వాళ్ళంతా యేసు ప్రభు ఇప్పుడు పుట్టినాడు 2024 సంవత్సరాల కిందట పుట్టినాడు. ఆయన అప్పుడు పుడితే ఇప్పుడు మా పాపాలు ఎట్లా క్షమించబడతాయి? ఏమైనా అర్థం ఉందా? ఆయన పుట్టినప్పుడు, ఆయన చనిపోయింది ఎప్పుడు, సిలువలో ప్రాణం పెట్టింది ఎప్పుడు, మేమెప్పుడు పుట్టాం, మా వయసు ఎంత అనుకుంటున్నావా? అయితే ఒక ప్రశ్న, చదువుకునే బిడ్డలు చెప్తారు, మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1900 లాస్ట్. ఇది కూడా మర్చిపోతుంటాం మనం. పిల్లల చదువులు అట్లా అయినాయి. స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే వచ్చింది ఒకసారి, ఎప్పుడోసారి అంటుంటారు. 1947 వచ్చింది. ఇక్కడ 1947లో పుట్టినోళ్ళు చేయుతారా? 1947లో కొంతమంది ఉన్నారు. 1947లో పుట్టినోళ్ళు. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీకు ఎవరికి స్వాతంత్రం లేదు, అప్పుడు పుట్టలే కాబట్టి మీరు బ్రిటిష్ పరిపాలన కిందనే ఉంటారు. ఎస్, వాళ్ళు వస్తారు, ఎత్తుకుపోతారు ఎప్పుడోసారి. ఎందుకంటే మీరు అప్పుడు పుట్టలే.
అప్పుడు పుట్టిన వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందండి, ఇప్పుడు పుడితే ఎట్లా వస్తుంది? ఒప్పుకుంటావా? నేను అప్పుడు లేవు కాబట్టి నీకెంత స్వాతంత్రం వస్తుంది? 40 ఏళ్ళు ఆ రోజు స్వాతంత్రం వచ్చిన రోజు ఎవరు ఇండియాలో ఉన్నారో వారికి మాత్రమే స్వాతంత్రం, ఆ తర్వాత పుట్టిన వాళ్ళకి స్వాతంత్రం లేదంటే ఒప్పుకోం కదా. 47 స్వాతంత్రం వస్తే ఆ రోజు ఉన్న వారికి వర్తిస్తుంది, తర్వాత సంవత్సరం పుట్టిన వారికి వర్తిస్తుంది, ఆ తర్వాత పుట్టిన వాళ్ళందరికీ ఆ స్వాతంత్రం వర్తిస్తుందా లేదా చెప్పండి. ఇది అదే స్వాతంత్రమే వర్తిస్తే రక్షణ కార్యం వర్తించదా? యేసయ్య ఆ రోజు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. నాటి నుంచి నీటి వరకు ఆ రక్తము నేను రక్షించడానికి సిద్ధంగా ఉంది. యేసు ప్రేమిస్తూనే ఉన్నాడు, నీవు దూషిస్తున్నప్పటికీ ఆయన ప్రేమిస్తున్నాడు. అది గొప్పతనం. యేసయ్య ఎవరిని ఆయన నరకములో పడేసేవాడు కాదు. అలా పడేసేస్తే శిలువ మీదకి ఎక్కాల్సిన పనే లేదండి. ఎంత ప్రేమామయుడంటే ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళరు, మనుషులందరూ రక్షించబడాలి. మరి రక్షించబడ్డావా? దేవుని ఆశ నీలో నెరవేరిందా? మనుషులందరూ రక్షించబడాలి, ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళరు. రక్షణ వ్యక్తిగతం అండి, కుటుంబంలో పుడితే రాదు రక్షణ. కొంతమంది మొదటి తరం బాగానే నమ్ముకుంటారు, తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళని బట్టి చర్చికి పోతూ ఉంటారు. రక్షించబడినారు అంటే అది చెప్పరు, కానీ మేము బైబిల్ చదువుతాం, పాటలు పాడతాం, మందిరానికి పోతాం. అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పే జవాబు ఏంటి? నువ్వు రక్షించబడ్డావా? ఆ కుటుంబములు పుట్టొచ్చు. నేను ఒక మాట అడుగుతాను, ఇద్దరు భార్యాభర్తలు మంచి డాక్టర్లు పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తారు. ఒకరోజు ఒక పేషెంట్ పోయినాడు, వాళ్ళ అమ్మ నాయన ఇద్దరు లేరు, ఎక్కడికో పోయినారు. కొడుకున్నాడు, వాడు డిగ్రీ ఏదో బిఏనో బిఎస్ చదివినాడు. ఏమంటే ఆపరేషన్ చేయాలా, చాలా కడుపు నొప్పి ఎక్కువైందంటే కొడుకు అన్నాడు, బెంచ్ మీద పడుకోబెట్టండి, నేను చేసి పడేస్తాను అన్నాడు. నువ్వెట్లా చేస్తావంటే, డాక్టర్ల కడుపున పుట్టినాను నేను, డాక్టర్ల కడుపున పుట్టినాను కాబట్టి నేను కూడా చేస్తానికి ఎవడన్నా పడుకుంటారా? డాక్టర్ల కడుపున పుడితే ఆపరేషన్ చేయలేవు, ఎంబీబీఎస్ చదివితే ఆపరేషన్ చేస్తావు, అంతే కదా. డాక్టర్ల కడుపున పుట్టినా ఏం చేయాలా? ఎంబీబీఎస్ చదవాలి. చదవకుండా ఏం చేస్తావు? ఆ కుటుంబంలో పుడితే నీకు రక్షణ ఉందా? ఒక విషయం చెప్తాను, ఒక పల్లెటూరి ఇట్లాగే ఒక అబ్బాయి బాగా చదివి గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగం తెచ్చుకున్నాడు. పెద్ద ఉద్యోగం గ్రూప్ 1 ఆఫీసర్ అంటే. కానీ తప్పని పరిస్థితిగా వాళ్ళ అక్క కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ పాప 10 వరకే చదువుకుంది, పెద్ద చదవలే. ఊర్లో బంధాలు ఉంటాయి కదా, ఇంకా తప్పనిసరిగా చేసుకున్నాడు. హైదరాబాద్ లాంటి సిటీలో కాపురం పెట్టినాడు. ఒకరోజు ఆఫీస్కి వెళ్తుంటే అప్పుడే తాజా చేపలు కనిపించినాయి. ఇంతలావుతుంది, చేపల కూర తిందామని ఆశ పుట్టింది. ఎందుకైనా మంచిది, మీకు వస్తుందో వండడానికి రాదు అని ఫోన్ చేసినాడు. ఇంతకు నీకు చేపల కూర ఉండడం వస్తా రాదా అని. ఎట్ట కనిపిస్తుందా పల్లెటూరుదా అన్నంత మాత్రం చేత చేపల కూర చేయలే. చెప్పబ్బా, వస్తుందంటే తెస్తా, లేకపోతే లే, దానికంతా లేస్తావెందుకు? వస్తా, తీసుకురా అన్నాడు. 2 కేజీలు తెచ్చినాడు. వెంటనే మధ్యాహ్నం కల్లా వచ్చేసరికి చేసి పెట్టన్నాడు. ఏమే చేపల కూర చేసింది, రొట్టెలు చేసింది. రాగానే వేసి 2 చేపలు వేసి రొట్టె ఇచ్చేసరికి ఆయన అట్ట తీసి అట్ట నోట్లో పెట్టుకుంటే చేదు అని చల్లి, నేను మర్యాద అడిగిన తెచ్చేటప్పుడే వస్తుందా రాదా అని. రాందానికి రానట్టు కొట్టే అయిపోయా. నేనేమన్నా అంటానా? వస్తుందంటివి, ఇంత సేదు కలబట్టి సచ్చినావు, ఏమన్నా కడిగినావా లేదా అన్నాడు. ఏదేది మళ్ళా చెప్పు అని. చేపలను సరిగ్గా కడిగినావా లేదా అన్నాడు. మీకు పెద్ద చదువులు అంటారు కానీ తలకాయ అట్టే వంకాయలు కడగమంటే అర్థం ఉంది. ఎందుకంటే మందులు కొట్టి ఆగంపలేసి ఈలేసి కడగమంటే అర్థం ఉంది. బీరకాయలు కడగమంటే అర్థం ఉంది. ఎవరైనా కడుగుతారు. దోసకాయలు కడగమంటే ఆయమ్మ చేయి పట్టుకొని ఎమ్మ చేయి పట్టుకొని ఆడేసి ఈడేసి. చేపలు ఏడ పుట్టినాయి? నీళ్ళల్లోనే పుట్టినాయి. ఏడ పెరిగినాయి? ఏడ నుంచి తెస్తేవి? నీళ్ళలో. మళ్ళీ నీళ్ళు పోసి కడగడం టిక్కునోడా ఏమన్నా అర్థం ఉందే అని అట్లే వేసి వండినా నేను. వా, ఇదే నీ తెలివేశారా?
నీళ్ళల్లో పుట్టిన వాటిని, నీళ్ళల్లో పెరిగిన వాటిని, నీళ్ళ నుంచి తెచ్చిన వాటిని మన నీళ్ళు పోసి కడగడం ఏంటి అని వేసేసినాను. ఓహో, నీకు ఇదా అర్థమైందని మళ్ళీ వెళ్ళి ఒక బతికిన చేప నీళ్ళల్లో తెచ్చి, చూడు ఇది నీళ్ళల్లోనే పుట్టింది, నీళ్ళల్లోనే పెరిగింది, నీళ్ళల్లోనే ఈత కొడుతుంది, ఇప్పుడు దీన్ని కడుపుకు వస్తే చూడని కడుపుకు వస్తే ఇంత సేదు వచ్చేది. ఏమో నీళ్ళు పుట్టిన సేదు ఉంటుందంటే ఉంటుంది. ఒక్కొక్క చేపకు వస్తే తప్ప ఏం పోదు. ఇప్పుడు చెప్పండి, ప్రతి చేప కడుపు పోయాలనా లేదా? ప్రతి చేప, ప్రతి మనిషి పాపి. నువ్వు ఎవరి కడుపున పుట్టినా, ఎవరి ఇంట్లో పుట్టినా నీకు కూడా వాక్యము చేత సున్నతి కావాల్సిందే. ఈ పాపమని పోతే తప్ప, అంతేగాని నేను వాళ్ళ కడుపున పుట్టినా నాకేం రక్షణ అనుభూస్తున్నా? యేసు ప్రభు ప్రేమించువాడు, ఆయన రక్షించటానికి ప్రేమిస్తూ ఉన్నవాడు. ఒకటి, ఆయన దిగివచ్చిన దేవుడు. రెండు, ప్రేమించిన దేవుడు. మూడవ సంగతి చూద్దాం. చివరి 8వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. 8వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చదవండి. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయి. అంటే బాగు చేసిన వాడు, కుష్ఠరోగిని బాగు చేసిన వాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే కుష్ఠరోగము నుంచి విడిపించిన వాడు. కుష్ఠరోగము నుంచి విడిపించిన వాడు. ఆ రోజు భౌతికంగా ఆ పని చేశాడు, కానీ లోకానికి వచ్చిన సంగతి ఇదే. కుష్ఠరోగం భౌతిక చర్మాన్ని కాల్చుక తింటుంది, కానీ పాపరోగం భయంకరమైన రోగం. అన్ని సమస్యలకు మూల కారణం ఇదే. మీరు ఏ సమస్య అయినా తీసుకోండి, పాపమే మూల కారణం. పాపము నుంచి విడిపించబడేంత వరకు చింత చెట్టు తప్పనిసరిగా చింతకాయలే కాస్తుంది. ఎవడు అడిగినాడు ఇది ఎందుకు చింతకాయలు కాస్తుంది అంటే ఆన్సర్ ఏమి? చింత చెట్టు కాబట్టి కాస్తుంది. అదేం పెద్ద సంగతి. నేను ఎందుకో పాపం చేస్తున్నా అన్నాడు ఒక ఆయన. నువ్వు పాపివి కాబట్టి పాపం చేస్తున్నావు, అది పెద్ద సంగతి. పాపము చేయకపోతే ఆశ్చర్యపడాలి, కానీ పాపం చేస్తే ఆశ్చర్యపడాల్సిన పనిలే. అందుకే చూడండి, బైబిల్ చెప్పే మాట, ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారంటే అందరూ పాపులని అర్థం. ఆసుపత్రికి వెళ్ళండి, అన్ని రోగాలు అందరికీ ఉంటాయి. జైలుకు వెళ్ళండి, ఖైదీలు, నేరస్తులు అన్ని కులాలు, అన్ని మతాల్లో కనిపిస్తారు. కామన్ ప్రాబ్లం ఒకటే. మనుషులు ఎవరైనా, ఏ జాతి అయినా, కులమైనా, మతమైనా, చదువుకున్న చదువు రాకపోయినా ప్రాబ్లం ఒకటే, పాపం. పాపం పాపం నెమ్మది లేకుండా చేస్తుందండి. యేసు ప్రభు విడిపించడానికి వచ్చిన వాడు. ఒక్క వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఒక కారణం చూడండి. యేసయ్య దిగి వచ్చింది ఎందుకంటే, నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చింది ఎందుకంటే, ఏం తీసివేయడం కోసమై? పాపములు తీసివేయడం కోసమై. ఒక మాట, పాపము ఎన్ని అక్షరాల పదం? 3 అక్షరాలు. మధ్యలో అక్షరం తీసేస్తే ఏమవుతుంది? పాపం. అంటే పాపాన్ని అర్థం చేసుకోవాలంటే పాము అర్థమైతే సార్. ఇప్పుడు పాటలు కూడా విన్నాం కదా, ఏ పాట అది? పాము పాపమని పైలం కొడక పాటలో విన్నా. పాము వచ్చింది. పాము ఎటువంటిది? పాపం ఎటువంటిది చెప్పండి. అంటే పాపాన్ని అర్థం చేసుకోవాలంటే పాము ఏం పని చేస్తుందో పాపం మా పని చేస్తుంది. పాము కాటు వేసింది అనుకోండి, ఆ మనిషిలోనికి విషం ఎక్కి కొద్దిసేపటి చనిపోతాడు. పాపం కూడా పాపములను తీసివేయడం కోసం. ఒకసారి ఒక ఇంట్లో సాయంత్రం 5 గంటలప్పుడు అందరూ చూస్తుండగా నాగుబాము ఇంట్లోకి పోయింది. ఇంట్లో వాళ్ళు ఏమైనారు? బయటకు వచ్చినారు. అది లోపలికి పోతే
వీళ్ళు బయటకు వచ్చినారు. ఒక ఆయన అన్నాడు, ఏమ్మా ఇంటి బయట ఉన్నారు బజార్లో అంటే, పాము పోయింది సార్ అన్నారు. పాములు పట్టేటోళ్ళ కన్నా చెప్పప్ప ఫోన్ చేయండి అంటే చేసినారు. వస్తా అంటారు, రాలేదు. 5 అయింది, 6 అయింది, 7 అయింది, చీకటి పడింది. ఒక ఆయన అంటూ అన్నాడు, ఎంతసేపు బయట నిలబడతారమ్మా, లోపలికి పోండి, ఇంట్లోకి పోండి అంటే, బాగా ఎట్టపోతావు సార్ అంటే, అదొక మూలకు వండుకుంటుంది, మీరు ఒక మూలకు వండుకోపోవడమ్మా అంటే, బాగా చెప్తావు సార్, అదొక మూలకు మేము ఒక మూలకు ఎట్ట వండుకుండేది అన్నాడు. మీ ఇష్టం తల్లి, ఎంతసేపు అయినా ఉండండి, వాడు ఇంకా రాలే పాములు పట్టుకోవడం. అట్టి పరిస్థితుల్లో చిన్నగా చినుకులు మొదలైనవి, ఉరుములు వస్తున్నాయి. ఎవరింట్లోకి వాళ్ళు పోయినారు. ఎంతసేపు నడుస్తారు చెప్పండి. చిన్నగా భయపడకుండా లోపలికి పోయినారు. మంచం అట్లా చిన్నగా ఉంచుకొని 2 భార్యాభర్తలు 2 పిల్లలు ఉంటే మంచంగా పండుకోరు, పెద్ద మంచం అట్లా పడుకున్నారు. కళ్ళు మూసుకుంటున్నారు కానీ నిద్ర వస్తుంది. వాడు ఎవడో పిల్లడు కాలు ఇస్తాడు, లేచినాడు. కాలు నాకు పనికి మాత్రం కాలు ఎదికేస్తాను ఇప్పుడు ఈ టైంలో లేదు ఎప్పుడు లేదు, మళ్ళీ పడుకున్నాడు. ఈసారి గ్లాస్ పై నుంచి దమ్మున కింద పడింది, మళ్ళీ వేసినారు. ఓరే నీ కళ్ళు మూసుకుంటున్నారు కాబట్టి నిద్ర రావడం లే, యాది వల్ల ఏం చేసినా. రాత్రి 10:30 అప్పుడు వాడు పాములు పట్టుడు ఎవడో ఫోన్ చేసినాడని వచ్చినాడు. వీళ్ళు బయటకు వచ్చేసారి ఇదేమైందంటే ఆయన లైట్ వేసి 10 నిమిషాలు ఇతికి వాళ్ళ కళ్ళ ముందర పామును పట్టుకొని చూస్తూ బయట తీసుకొచ్చినాడు. ఎంతో కొంత డబ్బులు ఇచ్చినారు. ఇప్పుడు లోపలికి పోయి పడుకున్న 5 నిమిషాలకే గురక పెట్టి నిద్రపోతున్నారు. కాలు వేయడం కాదు కదా, మనిషి మీద వన్నె లేయడం ఉన్నాయి. ఇప్పుడు చెంబు గ్లాస్ కాదు కదా, బిందె మీద వన్నె లేయడం లే. ఏం తేడా ఏమి? పాము ఉంటే మనిషి నెమ్మదిగా పడుకోగలడా చెప్పండి? ఒక్క పాము ఉంటే నెమ్మది ఆడుతుంది. ఒక్క పాము ఉంటే ఆ పాము ఏం చేసిందంటే ఇంటికి దూరం చేసింది, నెమ్మదికి దూరం చేసింది, ప్రశాంతతకు దూరం చేసింది, భయం కలిగిస్తూ ఉంది. వీటన్నిటికీ కదా. మరి ఇన్ని పాపాలు కడుపులో పెట్టుకుంటే నిద్రపోతావా? ఒక ఆమె అంటుంది, నాకెందుకు రాత్రి బుగులు అంటుంది సార్ అంట. ఎందుకంటుందమ్మా బుగులుగా? ఉలిక్కి పడి లేస్తుందా సార్? ఎందుకు ఉలిక్కి పడి తెలుసునా? అతిక్రమాలన్నీ లోపల దాచిపెట్టుకుంటున్నాం. ఈ చిన్న గుండెలో ఎన్నెన్ని దాచుకుంటాం. బైబిల్ చెప్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. అందరం పాపులమేంటి, నో డౌట్. కానీ ఒప్పుకున్న పాపులం పరలోక రాజ్యానికి వెళ్ళే పాపం. ఒప్పుకుంటే, కప్పుకొనకుండా ఒప్పుకుంటే చాలు. యేసయ్యా నేను పాపిని, ఆ సంగతి నాకు అర్థమవుతుంది. నా పాపాలను రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టారు. ఈరోజు విన్నాను, ఇది నమ్ముతున్నాను నా హృదయంలో. నా పాపాల కొరకై నువ్వు చనిపోయావు నమ్ముతున్నాను. యేసయ్యా నన్ను రక్షించవా అంటే ఒక్క యథార్థమైన ఒప్పుకోలతో ఉన్న ఫలంగా బేషరతుగా పాపాలు క్షమిస్తాడు. అందుకే ఇది శుభవార్త అయింది. మనం చేయాల్సిన పని ఏం లేదు, అంతా దేవుడు చేశాడు. పడిన కష్టమంతా శిలువ మీద ఆయన పడ్డాడు. యేసు క్రీస్తుకు మాత్రమే పాపాలు క్షమించే అధికారం ఈ భూమి మీద ఉంది. ఎందుకంటే పాపాలకు ప్రాయశ్చిత్తము చేసింది ఆయనే కాబట్టి, మరెవ్వరు చేయలేదు కాబట్టి. పాపము చేసింది మనం, పాపాలు మనవి, గాయాలు ఆయనవి. పాపము అతిక్రమాలు మనవి, గాయాలు ఆయనకు. ఈ సువార్త నాటి నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రచురించబడుతూనే ఉంది. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. వార్త చెప్పేంత వరకే ఛానల్ పని, నమ్మడం నమ్మకపోవడం వినే వాళ్ళ పని. ఛానల్ ఏం చెప్తుంది చెప్పండి? ఢిల్లీలో జరిగిందని చెప్పింది, నమ్ముతావా? నీ ఇష్టం. నమ్మవా? నీ ఇష్టం. ఈ సువర్తమానం చెప్పడానికి కూడిక. యేసు ప్రభువుకు నీ కొరకు దిగొచ్చాడమ్మా, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ పాపాలు తీసివేయడం కోసమే నీ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచాడు. ఆ యేసు ప్రభువుని హృదయంలో విశ్వాసం ఉంచితే రక్షించబడతావు, మోక్షరాజ్యానికి వారసులు అవుతారు. చాలా మంది ఇక్కడ ఉన్నవారు అలా రక్షించబడిన వారు, దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా నమ్మని వారు ఉంటే ఆ లోక రక్షకుని స్వంత రక్షకుడిని అంగీకరించి మారు మనసు పొందాలని ప్రభునామమున ప్రాధేయపడుతూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.
శ్రద్ధగా వాక్యం విన్నందుకై మనసారా అభినందిస్తూ క్రీస్తు యేసు నామమున మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభువు నమ్ముకోండి, మోక్షానికి చేరండి. వ్యక్తిగతంగా రక్షణ ఎవరి రక్షణ వాళ్ళది. మీ నాన్న రక్షించబడితే మీ నాన్నకు సంబంధించింది, నువ్వు రక్షించబడాలి. దేవుడి మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఇంకా తీర్మానం చేయకుండా అయినారా మరి తీర్మానం చేసుకోండి. ఎవరు కూడా విషయంగా పాపం పెట్టుకొని ఎవరు పరలోకం పోలేరు. అందుకాబట్టి సోదరులారా, ఒక ఆయన రైలు స్టేషన్లో భోగిలు ఉంటే టికెట్ తీసుకొని ఎక్కాడు కానీ 20 నిమిషాలు దాంట్లోనే ఉన్నాడు. ఇది పోతుందిలే అనుకున్నాడో మరి ఎందుకు అర్థం కాదు. మళ్ళా దిగి చూశారు, అది కర్నూలు స్టేషన్లో ఉంది. ఆ రైల్వే డిపార్ట్మెంట్ అడిగినాడు, ఈ రైలు ఎక్కడ పోతుంది అన్నాడు. అంటే యాది ఎక్కినావు నువ్వు అన్నాడు. ఏదో ఈ 3 భోగిలు ఉన్నాయి కదా, దీన్ని ఎక్కినాను అన్నాడు. అయిలారా విషయంగా మరి తిక్కోడా, దానికి ఇంజన్ లేదు అన్నారు. ఏం లేదంట, ఇంజన్ లేని బండి. ఇంజన్ లేని నిజంగా సోదరులారా, యేసు లేదు. యేసు ఉంటేనే గమ్యం. ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే. చాలా వందనాలు అయ్యగారికి, ఎందుకంటే టైం లేదు. అయ్యగారు ఒక్కసారి అందరూ వందనాలు పెట్టండి అయ్యగారికి. ఎప్పుడైనా క్లాస్ కూడా తప్పలేదు కానీ అయిపోతుంది. మనకు ఎంతగానో అద్భుతమైన ఆయన విద్యార్థి అయినారు. నిజంగా ఉద్యోగం చేస్తూ కూడా ఇంత అద్భుతంగా కొన్ని సంఘాలు కొట్టబడ్డాయి. ఈనాడు బాగా ఉన్నందు తర్వాత యా ఊరికైనా రాండి అంటే గాన అంటారు కదా. అందుకని నేను మంచిగా చేర్చురా. అందుకని సోదరులారా, మనకు ఇద్దరు ప్రార్థన చేస్తారు. మళ్ళీ మన సంఘస్థులు మనకి ఏంటంటే చలి ఉందని పలహారం కూడా తెచ్చారు. అంతే కదా నేను ఎవరు కూడా లేచిపోకండి. ఎందుకంటే మనం రాత్రి అంతా దేవుని స్తుతించిన ఆయన తనువు తీరదన్నమాట. ఎంత సంతోషం, ఎంత ఆనందం కదా, ఎంత చక్కని వాక్యం. అందుకబట్టి తర్వాత రవి ప్రార్థన చేస్తాడు. రవి చేసిన